మిథున రాశి వారికి గత 12 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉండబడిన సువర్ణపు అధ్యాయం ప్రారంభమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే బుధుడు స్వక్షత్రకారకుడు. అక్కడే రవితో కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగం అనగా చిరు ప్రయత్నం చేస్తే అనంతమైన సంపద, కొద్దిపాటి ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఊహించినంత ఉద్యోగం రావడం, సమాజంలో కుటుంబంలో ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలతో ఆనందకరమైన జీవితాన్ని మిథున రాశి వారు సొంతం చేసుకోబోతున్నారు. 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో సంచారం చేయడము ఈ మిథున రాశి వారికి విపరీతమైనటువంటి, మీరు ఈ 10 ఏళ్ళు 11 ఏళ్ళు పడి అలసి వలసి పోయారు. ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం కోసం అని మీరు ఎదురు చూస్తున్నారు. అలాంటి అవకాశం దేవగురు బృహస్పతి యమునా నది తీర పుష్కర సందర్భంగా రావడం జరిగింది. కనుక ఈ ఉండబడిన ఈ సమయాన్ని ప్రతి నిమిషాన్ని ఒక అద్భుతంగా మలుచుకోగలిగితే మీరు 7 తరాలు కూర్చొని తిన్న తరగనంత ధనాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఈ మిథున రాశి వారు సొంతం చేసుకోబోతున్నారు. అక్కడే శుక్రుడు కూడా ఉన్నారు. కనుక విలాస జీవితం, నూతన వస్త్రాలు, షేర్లు, బంగారు ఆభరణాలు, విరివిరిగా డబ్బులు రావడం, ఇలాంటి కాల సమయంలోనే ఓపిక, పట్టుదల, సహనం, సత్ప్రవర్తన అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. కనుక మనకు ఈ నిజ జ్యేష్ఠ మాసంలో దక్షిణాయన ప్రారంభంలోనే వస్తున్న మొట్టమొదటి అష్టమి కాలాష్టమి సందర్భంగా పెసరపప్పుతో కూడుకున్నటువంటి పిండితో కూడుకున్న దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ స్వామిని స్మరణ చేస్తూ కాళభైరవ అష్టకాన్ని వింటూ దీపాన్ని వెలిగించుకొని నమస్కారం చేసుకొని ఆ యొక్క దీపాన్ని దానం చేసుకోగలిగినట్లయితే అపార కుబేరులు మిథున రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి.